కరీంనగర్ అర్బన్ ఆరేపల్లి 21వ డివిజన్ నుండి ఈరోజు ప్రజావానికి చాలామంది అనేక మంది వచ్చి ఒక అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ గత 10 సంవత్సరాల క్రితం అంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఎవరికి కేటాయించకపోవడంపై అక్కడ ఉన్న అర్హులైన వారికి వారు అందులో ఆ టైంలో దరఖాస్తు కూడా చేసుకున్నప్పటికీ కూడా ఎవరికి కేటాయించకపోవడంపై ఈరోజు దరఖాస్తు చేయడానికి అయితే వచ్చారు. వారి ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ ఆవేదన? సార్, మేము 20 డివిజన్ ఉన్నటువంటి ప్రజలము 20 డివిజన్లో మరి గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసి పేదల కొరకని కట్టేసేసి వాటిని ఉంచిరు. చాలా సంతోషం అనిపించింది. కానీ అనేక రోజులు కొన్ని సంవత్సరాలు ఉండాలి అక్కడ చాలామంది రెంట్లకు వండుకుంటూ ఇబ్బందులు పడుతూ రెంట్లు కట్టలేక, అదేవిధంగా ఎవరైనా ఇంటి యజమానులు కానీ ముసలు ఎవరైనా చనిపోతే మరి ఆ ఇంటి ఓనర్స్ వాళ్ళు ఉండలి అనే పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఆ శ్మశాన వాటికలో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరి నిరుపేదలైనటువంటి మరి ప్రజల కొరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వాటిని శిథిలావస్థకు వచ్చినా కూడా మరి ఎందుకు పంచడం లేదు అని లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ గారిని అడిగితే మా చేతుల్లో ఏమీ లేదని చెప్పడం జరిగిందంట. కాబట్టి మరి ఈ విషయాన్ని మరి ఉన్నతాధికారులైనటువంటి కలెక్టర్ గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 20వ డివిజన్ ప్రజలైనటువంటి మేమందరం కూడా మరి ఈరోజు కలెక్టర్ గారికి మరి దరఖాస్తు చేయడానికి వచ్చాము. కాబట్టి నిరుపేదలైన ప్రతి ఒక్కరికి కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వారికి ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మేమందరం కూడా ఈరోజు కూడి వచ్చాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు ఈ విషయంను గమనించి సత్వరమే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంచవలసిందిగా మరి కోరుకుంటున్నాం. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి? ఎవరికైనా పంచారా లేదంటే ఎవరికి పంచకుండా నిరుపయోగంగా ఉన్నాయి? అక్కడ 20 ఉన్నాయని చెప్తున్నారు, 40 ఉన్నాయని చెప్తున్నారు, 41 ఉన్నాయని చెప్తున్నారు. వాస్తవానికి అసలు అది ఎవరికి ఇవ్వకుండా తాళాలు వేసేసి ఉంచితే అవి లాస్ట్కు మొత్తము కిటికీలు పోతున్నాయి, లేకపోతే ఆ కూలిపోయే పరిస్థితి కూడా వచ్చిపోయినాయి. వాటి కూలిపోయే పరిస్థితికి అయితే వాటికి కలర్స్ వేసేసి ఏదో పాత వాటికి పూతలు వేసేసి ఉంచుతున్నారు తప్ప వాటిని ఎవరికి పంచట్లేదు. అర్హులైన మీరు సెలెక్ట్ చేసేసి వాళ్ళకి పంచండి, సంతోషం. మాకు ఎవరికి వచ్చిన సంతోషమే. చాలామంది ఉన్నాం, వీళ్ళమే కాక ఇంకా చాలామంది ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ రానటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి ఇచ్చిన సంతోషమే. కానీ నిరుపేదలను గుర్తించి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మాకు సంతోషం అండి. అంటే మీరంతా స్థానికులే? స్థానికులమే అక్కడ. ఓకే, ఇక్కడ ఇంకా చాలామంది వచ్చారు. అమ్మ, ఏంటి మీరు ఈరోజు దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు? మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు. 10 సంవత్సరాల నుంచి కట్టి అట్నే ఉంచుతారు. పాత వాటికి పూత పెట్టినట్టు అవిటిని పెయింట్ వేసుకుంటా అట్నే ఉంచుతారు. కానీ మా అటువంటి వాళ్ళకు, మా పేదలకు మరి డబుల్ బెడ్రూమ్ పంచవచ్చు కదా. మరి అది పంచలేక మరి వేరే వాళ్ళకి అని చెప్పేసి ఉంచిర్రా, మరి లేకపోతే మరి మా స్థానంలో వేరే వాళ్ళకి ఇస్తారా? అది ఏమి కూడా ముందడికి రావట్లేదు. మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కావాలి. మా మామయ్య అని పోయింది, రీసెంట్గా మా మామయ్య అని పోతే మమ్మల్ని రూమ్ వాళ్ళు ఉంచుకోకపోతే మేము అక్కడ శ్మశాన వాటికలా 15 రోజులు ఉన్నాం. 15 రోజులు అయిపోయినాక దేవుని చేసుకుంటున్నాం, మేము రావద్దు అని అన్నారు. అన్నాక నెల రోజుల దాకా శ్మశాన వాటికలే గడిపినాం. మా పరిస్థితి గింతేనా? ఇక మేము ఎప్పుడు ఇట్లనే ఉండుడా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా పట్టించుకొని మాకు మా అసంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ రావాలి ఖచ్చితంగా. అవి కట్టి ఎందుకున్నట్టు? అవి కూలిపోతున్నాయి, స్థితిలో అవసరాలకు వచ్చినాయి. మరి ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు? మాకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ కావాలి. అది ఏందో మీరు అప్లికేషన్ చేసుకున్నాం 10 సంవత్సరాలు మేము పెళ్ళైనా కానీ చేస్తున్నాం అన్నయ్య. 20 సంవత్సరాలు అవుతుంది అప్లికేషన్ పెట్టుకుంటున్నాం. అయినా కూడా మీ పేరు లిస్టులో ఉందంటారు, కానీ ఉన్నట్టు రిసిప్ట్ ఇవ్వాలంటే ఇస్తలేరు అని. ఇక మరి స్థానికంగా ఉన్న కార్పొరేటర్ని అడిగితే ఏమంటున్నారు? అడిగినాం, కార్పొరేటర్ దగ్గరికి పోయి అడిగితే మీ అందరి పేర్లు ఉన్నాయి లిస్టులో, మీ అందరి ఉన్నాయి, ఇప్పుడు ఏం లేదు, సంవత్సరం ఆగుండి, 2 సంవత్సరాలు ఆగురి, 6 నెలలు ఆగుర్రి అని అంటే మేము ఆగమని అన్నాం. తాళాలు వాళ్ళకి కొట్టుకొని ఉంటామని కూడా అన్నాం. అంటే కూడా అవి అదైతే ఇదైతే అని చెప్పేసి ఏదో కారణాలు చెప్పిండు. మరి మీరు ఇవ్వచ్చు కదా అన్నయ్య, మీరే కట్టినాయి కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం మీరు ఉన్నప్పుడే కట్టిరు, మీరు ఇవ్వండి అంటే మా చేతులు ఏం లేదని చెప్పేసిండు కార్పొరేటర్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి. కిరాయిలు కట్టలేకపోతున్నాం. భర్త చచ్చిపోయిన భార్యలు ఉన్నారు, పిల్లల ఫీజులు, మళ్ళీ రెంటులు కూడా బాగా టూ మచ్గా పెంచుతారు. మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. మరి మీ పేదల్లో ఎప్పుడు పేదలు లెక్కనుండా? ఉన్నోడు పెద్దోనికి ఆనికి అవుతున్నాయి. మరి మా పేదలకు ఎందుకు ఆనగదొక్కుతారు? ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వట్లేదు? 10 సంవత్సరాల నుంచి కట్టి అవి అట్నే ఉంటున్నాయి. పేరు గట్టిరా, మరి అవి ఎందుకు మాకు పేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? మరి దాంట్లో ఉన్న పరిస్థితి ఏంటిది? అది ముందుకు రావాలి. అర్హులైన వారికి ఇవ్వాలి కదా, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు డబుల్ బెడ్రూమ్ రావాలి. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి అన్ననన్నా పట్టించుకో, ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి పట్టించుకొని ఇవ్వగలరని మీరు రేవంత్ రెడ్డిని అన్న ఈ కలెక్టర్ అమ్మ దగ్గరికి వచ్చి మా బాధలు చెప్పుకొని మాకు డబుల్ బెడ్రూమ్ రావాలని
కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు అక్కడ నివాస స్థలం లేదా? లేదండి, మేము గత 15-17 సంవత్సరాల నుంచి మేము రెంట్కే ఉంటున్నాము. కట్టినాయి గత ప్రభుత్వము ఇండ్లను కట్టిండ్రు కానీ ఏ ఒక్కరు కూడా పంచలేదు అవి. కనీసం ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికైనా మేము విన్నవించుకుంటామని కలెక్టర్ అమ్మ దగ్గరికి మేము ఈరోజు వచ్చినామండి.